నమస్కారం అండి. ఓకే బుజ్జి గారు, ఏంటి పిఠాపురంలో భయపడుతున్నట్లుగానే జరుగుతున్నట్లున్నాయి సిగ్నల్స్ ఏముంది సార్, అందరూ తెలిసిన నిజాలే అనుకుంటున్న వాస్తవాలే. గత 15 రోజుల ముందే మనందరం అనుకుంటున్నాం పులివెందుల నుంచి రౌడీలు అక్కడ దిగడం జరిగింది, వీళ్ళు అల్లర మోకలు అల్లర చేతులు చేస్తారని మనందరికీ ముందే తెలిసింది. కాబట్టి ఇవాళ నేను ఒకటే చిన్న విన్నపం, ఎందుకనంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం కూడా పెరిగింది. ఎందుకనంటే నిన్నే మన రాష్ట్ర డీజీపీని తొలగించడం జరిగింది, కొత్త డీజీపీ గారిని నియమించడం జరిగింది. డీజీపీ గారికి కూడా జనసేన తరఫున అలాగే ఉమ్మడి కూటమి తరఫున మన నాయకులందరూ విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి, అలాగే కూటమిలో ఉన్న స్టార్ క్యాంపెయిన్స్ కి భద్రత కల్పించవలసిన అవసరం పోలీసు వ్యవస్థ మీద ఇవాళ ఉంది. ఎందుకనంటే నిన్నటి వరకు పోలీసు వ్యవస్థ మీద ఎవరికి నమ్మకాలు లేవు. ఎందుకనంటే గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు కానీ, అలాగే సాక్షాత్తు భారతదేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఎలాగా నిర్లక్ష్యంగా వాళ్ళు వ్యవహరించారు, లేకపోతే ఎలాగా ప్రొడక్షన్ ఇవ్వలేదు అనేది ప్రజలందరూ, వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఇప్పుడుకైనా పోలీసు వ్యవస్థ మారి ఇక నుంచైనా దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పోలీసు వ్యవస్థ మీద ఉంది. కాబట్టి పోలీసుల మీద మాకు గౌరవం ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఇవాళ కూటమి అభ్యర్థులకు కానీ, అలాగే వారికి సపోర్ట్ గా నిలిచి మీ అనుమానం ఏంటి? మా అనుమానం ఏముంది సార్, అది నిజమే కదా సార్. పులివెందుల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఇవాళ దాడి ధర్మ తేజ గారి మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి అనుకోకుండా జన సైనికుడికి తలకి గాయమైంది. కాబట్టి ఇవన్నీ, అలాగే మొన్న ఎలాగ గులకరాయ తగిలిందో జగన్ గారికి, అలాగే ఈయనకి మరి ఎన్ని రోజుల్లో పట్టుకున్నారో, అలాగే ఈ చేసా ఇచ్చిన వ్యక్తులు కానీ, ఈ చేసాని ఇసరమన్న వ్యక్తులు కానీ, వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నా, లేకపోతే అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరినీ 24 గంటల్లో అరెస్ట్ చేయవలసిన అవసరం కూడా ఇవాళ పోలీసు వ్యవస్థ మీద ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థ నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీన్ని అరెస్ట్ చేసి వాళ్ళు నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఓకే.